అందరికీ జై శ్రీరామ్. శ్రీరామమూర్తి మరియు లక్ష్మణుడు సీతమ్మని వెతికే సమయంలో పాలమూరు కోయిలకొండ కొండపైన స్వామివారు కుడిపాద మోపి అక్కడ క్షేత్ర తీరడంతో అక్కడ ఆ కొండకి రామకొండ అని పేరు వచ్చింది. శ్రీరామచంద్రుడి పాదం మోపినటువంటి ఈ క్షేత్రాన్ని ఆంజనేయ స్వామి తెలుసుకొని స్వయంభూ అక్కడ సంజీవిని ప్రతిష్ఠించడం జరిగింది. రాముడు పర్యటించిన ఈ క్షేత్రాన్ని త్రేతాయుగంలో మునులు ఋషులు తెలుసుకొని అప్పట్లోనే స్వామికి దేవాలయం కట్టి పూజలు చేయడం జరిగింది. అందుకని ప్రతి ఆదివారం అమావాస్య వచ్చే రోజుకి ఈ కొండ పవిత్రంగా మారుతుంది. కొండపై ఉన్నటువంటి నీరు, చెట్లు ప్రతి ఒక్కటి సంజీవినిగా మారుతాయి. అందుకని లక్షలాదిగా విచ్చేసే ప్రతి ఒక్క భక్తుడు ఆ కొండపై నుంచి చెట్టు నీరు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆ నీటిని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్న తర్వాత తాగిన తర్వాత ఆ చెట్ల తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్న భూతపేద ప్రజాచారాలు వాళ్ళ దరిదాపులు రావు, తర్వాత నరదృష్టి శత్రు, తర్వాత ఈ చేతబడులు ఇట్లాంటివి కూడా ఏవి కూడా దీనికి అన్నికి పరిహారం అనమాట. అది ఇంతటి పవిత్రమైనటువంటి రోజు జనవరి 18న రావడం, ఈ సంవత్సరంలో ఒకేసారి రావడం ప్రత్యేక విశిష్టత. పాలమూరు రామకొండను మీరు ఇప్పటికి ఎన్నిసార్లు దర్శించారు కామెంట్ లో తెలియజేస్తూ ఈ వీడియోని సేవ్ చేసుకొని మీరు ఎవరితో రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి మన అకౌంట్ ని ఫాలో చేస్తూ ముందు ఇంకెన్నో ధార్మిక కార్యక్రమాలను ముందుకు తీసుకొని వస్తాను. నువ్వు హిందూ అయితే తప్పకుండా జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ పెట్టు. జై శ్రీరామ్. రాజా ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. ఎండాలేసిన కోల అది ఎండి కోల ఓ నారామయ్య, అది ఎండి కోల ఓ నారామయ్య, ఆ బాయిలేసిన కోల అది బంగారు కోల ఓ నా సీతమ్మ, అది బంగారు కోల.